సీఎం ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను గెలవనేను నేను ఇంటికి ఆయన దాన్ని చూసుకోమను, ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆయన చూసుకోమను. నెక్స్ట్ సీఎంగా మేము గెలవనేము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈసారి యుద్ధమే ఉంది నీకు నాకు అని చెప్పేసి నారా లోకేష్. ఎక్కడ ఎవరెవరికి యుద్ధం? నారా లోకేష్ను పవన్ కళ్యాణ్కి ఇద్దరికా యుద్ధం? మాకేం యుద్ధం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించే దమ్ము ఏ పార్టీకి లేదు. అది పెట్టారు కదా సంక్షేమ పథకాలు పార్టీలకి కులాలకి అతీతంగా ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే జగనన్న ప్రభుత్వం. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన కుటుంబాలు ఏ విధంగా చెందినంటే జగనన్న ప్రభుత్వంలో చెందిన. అది పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. కుప్పం సంగతి చూసుకోమనమ్మా. ఆయన్ని పులివెందుల దాకా ఎందుకు? కుప్పం సంగ ఆయన ఇంట్లో ఆయన చూసుకోమను, పక్కింటిది అవసరం లేదు. ఈసారిగా మన జగన్ గారు వస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఏదో ఒక రాష్ట్రానికి వలస వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అంటున్నారు టీడీపీ నేతలు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే టీడీపీ వాళ్ళు వలస వెళ్ళాలంటున్నా. వలస వెళ్ళే రాష్ట్రం మొత్తమా? దేనికి వలస వెళ్ళేది? అట్లేం ఉండదు. ఇప్పుడు వెళ్ళారా అందరికీ మంచి చేసి ప్రభుత్వం ఏదంటే పేదవాడితో సహా కులాలకు అతీతంగా చేసిన ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత పంటలు కానీ ఈ 4.5 సంవత్సరాలు వర్షాలు ఏ విధంగా పడ్డాయో తెలుసా? రైతులు సుభిక్షంగా ఉన్నారు. రైతు రుణమాఫీ మాటిస్తే తప్పని నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా చెప్తున్నారు. 100కి 100 పాళ్ళు మాటిస్తే తప్పకుండా అక్కడ వైఎస్ఆర్ కుటుంబం అయితే ఇక్కడ కాసు కుటుంబం అని గర్వంగా చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు అంటున్నారు టీడీపీ వాళ్ళు అంటున్నారు ఇక్కడ నేను ఇంకోసారి గెలవలేను ఎమ్మెల్యేని ఇక్కడ ఎమ్మెల్యేని టీడీపీ వాళ్ళు గెలవలేని ప్రజల నిర్ణయం. టీడీపీ వాళ్ళు ఓట్లు వేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైసీపీ వాళ్ళు ప్రజలు మేలు ఎవరైతే మంచి జరిగిందో వాళ్ళు ఓట్లు వేస్తారు. ఒక నాయకుడు గురిజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు ఉన్నాడంటే ఎక్కడైనా ఇంత కూడా అవకతవకం లేకుండా రాజనీతి బతికిన కుటుంబం, 70 సంవత్సరాల రాజకీయం కలిగిన కుటుంబం ఏదంటే కాసు కుటుంబం. ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఆయన చూసి ఓట్లేస్తారు ప్రజలు. ఆయన నడవని బట్టి ఓట్లేస్తారు. ఎక్కడైనా మాటిస్తే తప్పని నాయకుడు అక్కడ వైఎస్ఆర్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం అయితే ఇక్కడ కాసు కుటుంబం అని చాలా గౌరవంగా చెప్పగలుగుతాం. సీఎం గారికి 175కి 175 సీట్లు కంపల్సరీగా వస్తే 151 సీట్లు ఈ రోజుకి రన్నింగ్లో ఉన్నాం.